అందరికీ నమస్తే అండి. పాత సినిమాలో ఒక డైలాగ్ ఉంది, చాలా ఫేమస్ డైలాగ్. మనం చాలా సందర్భాల్లో వాడతాం కూడా దాన్ని. ఎదవలకి పదవులు వస్తే ఇలాగే ఉంటుందని చెప్పేసి అని ఒక డైలాగ్ కదా. ఆ డైలాగు కరెక్ట్గా వైసీపీ పార్టీకి సరిపోద్దండి, జగన్మోహన్ రెడ్డితో సహా. ఎందుకు అంటే నిన్న మొన్నటి వరకు గూగుల్ డేటా సెంటర్ పైన విశాఖపట్నంలో 90,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ పెట్టడానికి గూగుల్ సంస్థ ముందుకొచ్చింది, మనందరికీ తెలిసిందే. పెట్టుబడి పెడుతున్నారు అనే వార్త రాగానే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులంతా జగన్మోహన్ రెడ్డితో సహా ఇది మా వల్ల వచ్చింది, దీని క్రెడిట్ మొత్తం మాకే ఇవ్వాలి, మేము రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి అని ఆ రోజుల్లో అనుకున్నాము. కాబట్టి ఇప్పుడు వచ్చింది కాబట్టి క్రెడిట్ మొత్తం మాకే ఇవ్వాలని చెప్పేసి అని అందరూ మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డితో సహా. ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద పేపర్లు చూపించి ఇదిగో డేటా, ఇదిగో ఆధారం అని చెప్పేసి అని చాలా మాటలు మాట్లాడారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎంపీ గురుమూర్తి, తిరుపతి ఎంపీ, గూగుల్ డేటా సెంటర్కి ఎలాంటి స్థల కేటాయింపులు జరగొద్దు, ఇవ్వద్దు, ఇచ్చిన స్థలాలు చట్టబద్ధంగా ఇవ్వలేదు, స్థలాలు ఇవ్వద్దని చెప్పేసి అని హైకోర్టులో పిటిషన్ వేసాడు. మరి మిమ్మల్ని ఏ జోడించి కొట్టాలరా? మేము ముందు నుంచి చెప్పేది అదే. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకి రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి దొరకకూడదు. ఉపాధి కలిగితే మనం ఇచ్చే పథకాల పేరుతోనూ మనం చెప్పే అప్పాభయ మాటలకు ఓట్లు పోవడం, మన వెనకాతల బానిసల్లాగా తిరగరు. కాబట్టి రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా సరే, గూగుల్ డేటా సెంటర్ అనే కాదు, రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా సరే వీళ్ళు ప్రతి సందర్భంలోనూ కూడా హైకోర్టులో పిటిషన్లు వేస్తున్నారు. వాళ్ళు కంపెనీల మీద కేసులు వేస్తున్నారు. ఏం సాధిస్తారా అంటే కంపెనీ మన రాష్ట్రానికి రాకూడదు. ఇప్పుడు ఏ కంపెనీ కానీ ఇబ్బందే కదా, మన మీద కేసులు వేస్తున్నారు, కేసులు పెడుతున్నారు, పిటిషన్లు వేస్తున్నారంటే ఎవరికైనా సరే ఇబ్బంది. ఆ తలనొప్పులన్నీ మనకెందుకులే? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకపోతే మనకి ఇన్ని తలనొప్పులే లేవు కదా, మనకు నచ్చిన చోట పెట్టుకోవచ్చులే అని చెప్పేసి వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు, తరిమేసే ప్రయత్నాలు. అలాగే మొన్న రీసెంట్గా కొన్ని పరిశ్రమలను తరిమేశారు. ఇలా కేసులు పెట్టే, ఇలా పిటిషన్లు వేసి, కేసులు వేసి, బెదిరించి మేము వస్తే ఎరగొట్టేస్తాము, మేము వస్తే మళ్ళీ భూములు వెనక్కి తీసుకుంటాము, అసలు మీరు ఎలా వ్యాపారం చేస్తారో మేము చూస్తామని చెప్పేసి ఎలా బెదిరిస్తేనే మన కొన్ని కంపెనీలు పారిపోయినాయి. దాన్ని సాక్షిలోని అలాగే కొంతమంది డిబేట్లు కూడా పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పరిశ్రమలు పారిపోతున్నాయని చెప్పేసి అని. మీరు ఇలాగా ప్రతి సందర్భంలోని ప్రతి పరిశ్రమ పైన కేసులు వేసుకుంటా పోతే మన రాష్ట్రానికి ఎవడైనా సరే పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాడా? అది ఆలోచించారా? రాష్ట్ర యువత ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడికి వెళ్ళి బతకాలి, ఎన్నేళ్ళు? గతంలో అంటే తెలంగాణ కలిసి ఉన్నాం కాబట్టి, మొన్నటి వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కాబట్టి సరే వెళ్ళారు, చేసుకున్నారు, వచ్చారు. జీవితాంతకాలం హైదరాబాదో, కర్ణాటకో, లేదంటే తమిళనాడుకో, లేదంటే మహారాష్ట్రకో వెళ్ళిపోలేం కదా. మన రాష్ట్రంలో ఉన్న వ్యక్తికి మన రాష్ట్రంలో ఉపాధి దొరకదా? ఆ విధంగా ప్రభుత్వం ఆలోచిస్తుంటే ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పరిశ్రమలు తీసుకొచ్చే విధంగా ఆలోచన చేసి వాళ్ళకి రాయితీలు కల్పించి మీరు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అని చెప్పేసి అని వాళ్ళని ఆహ్వానిస్తుంటే మీరు చేసే చిల్లర రాజకీయాలు ఏంటంటే కంపెనీల మీద కేసులు వేయడం, హైకోర్టులో పిటిషన్లు వేయడం, ముందేమో క్రెడిట్ దుబ్బేస్తానని చూస్తారు, వర్కౌట్ అవ్వకపోతే కేసులు వేస్తారు. నేను అనకూడదేమో ఈ మాట, ఇంతటి లోఫర్గాలని నేను ఏ రాజకీయ నాయకుడిని ఎక్కడ చూడాల, దేశంలో ఎక్కడా కూడా. కావాలంటే చూడండి, ఎక్కడెక్కడో వద్దు, మన పక్క రాష్ట్రం తెలంగాణలో చూడండి. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉండే నాయకులు ఎవరన్నా కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, లేదంటే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు. ఎప్పుడైనా సరే గత 10 ఏళ్లలో పలానా పరిశ్రమకు వ్యతిరేకంగా ఆ రాష్ట్రానికి ఏదైనా ఒక పరిశ్రమ వచ్చినప్పుడు ఆ పరిశ్రమకు వ్యతిరేకంగా ఒక్క నాయకుడు మాట్లాడిన సందర్భం చూసారా మీరు? ఎవరైనా కేసులు వేసారండి? మరి పిచ్చినా కొడుకులకి ఏమొచ్చింది పోయే కాలం ఏంటో నాకు అర్థం కావట్లా. కంపెనీల మీద కేసులు వేయడం ఏంట్రా నాకు అర్థం కావట్లా. మీకు ఏదైనా ఓపుకుంటే అసెంబ్లీకి వచ్చి చర్చించండి, అసెంబ్లీలో కూర్చొని మాట్లాడండి. ఇది రాష్ట్ర యువత భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు. ఇవన్నీ కూడా మీరు చాలా తేలిగ్గా దానిపైన ఒక బురద వేసి అవినీతనో, అక్రమమనో, లేదంటే అక్రమంగా భూములు కేటాయించాలని ఒక ముద్ర వేసేసి మీకు నచ్చినట్టుగా రాజకీయ ప్రచారం అంటే రాజకీయ లాభం కోసం ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అది గ్రౌండ్ లెవెల్లో ఎంత ఇదవుద్దో మీకు అర్థమవుతుందా? రేపు పొద్దున్న చదువుకున్న అయితే ఎక్కడికి వెళ్ళిపోవాలండి? కనీసం ఏదో ఒక పరిశ్రమ అయితే ఉండాలి కదా, రావాలి కదా. ఒకటి కాదు, రెండు కాదు, 90,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో
విశాఖపట్నంలో పెట్టాలని చూస్తే గూగుల్ డేటా సెంటర్ దానిపైన కేసులు వేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు అసలు? ఇది ఒక్కటనే కాదు, టీసీఎస్ పైన అలాగే అన్నారు, కాగ్నిజెంట్ వచ్చినప్పుడు అలాగే అన్నారు. ఏ పరిశ్రమ వచ్చినా అక్కడ దాకా ఎందుకు, ఈ మనకి కియా ఉంది కదా, కియా కార్ల పరిశ్రమ అప్పుడు కూడా ఎంత రాద్ధాంతం చేశారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి అయితే పెనుగొండలో ఒక మీటింగ్ పెట్టి, నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కంపెనీ వెనక్కి తరమేస్తాను, ఇచ్చిన భూములు ఎవరైతే రైతుల దగ్గర భూములు తీసుకున్నారో ఆ భూములన్నీ తిరిగి రైతులకు అప్పచెప్పేస్తానని చెప్పేసి ఆ రోజు మాట్లాడాడు. ఈరోజు ఏమని మాట్లాడతారు మళ్ళీని? లేదు లేదు, ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో లేఖ రాశారు అందుకు వచ్చిందని చెప్పేసి అని మాట్లాడతారు. కాబట్టి ఏంటంటే ఈ కంపెనీల పైన విష ప్రచారం చేసే పద్ధతి ఏదైతే ఉందో, ఈ కేసులు వేయడం ఇది వేయడం, ఇవి మార్చుకుంటే బాగుంటుందండి. వీటిని రాజకీయాలు అంటారు. మీరు రాష్ట్ర యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు. రేపు పొద్దున వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి. ఈరోజు పొద్దున్న వాళ్ళ మీరు కేసులు వేస్తున్నారు, అది ఎంత పెద్ద ఇది అవుతుంది. అసలు ఎవడన్నా ముందుకు వస్తాడా? ఇప్పుడు గూగుల్ పైన వేసారు. ఇప్పుడు అంటే ఆ సంస్థకి ఎలాంటి భూములు కేటాయించొద్దని వేసారు. టీసీఎస్ వచ్చినప్పుడు అలాగే ఏడిపించారు, అలాగే రచ్చ చేశారు, అలాగే వైరల్ చేశారు, అలాగే విష ప్రచారం చేశారు. కాగ్నిజెంట్ అప్పుడు అంతే. రాష్ట్రానికి ఏ పరిశ్రమ వచ్చినా మీరు ఇలా ఈ విధంగా విష ప్రచారం చేసుకుంటూ పోతే రేపు అన్న రోజున ఎవడైనా సరే పెట్టుబడి పెట్టడానికి మన రాష్ట్రానికి వస్తాడా? ఏం ఆలోచిస్తారు వాళ్ళు? ఎందుకు వచ్చిన తలకాని ప్రభావం అక్కడ చక్కగా ఏ హైదరాబాద్లోనో ఏ కర్ణాటకలోనో లేదంటే ఏ మహారాష్ట్రలోనో పెట్టుకుంటే తలనొప్పి ఉండదు. మనం అక్కడికి వెళ్ళామంటే ప్రతిదీ రాజకీయం చేస్తారు, ప్రతి అంశం గురించి రాజకీయమే. అక్కడ మనం కనీసం పెట్టుబడి పెట్టాలన్నా సరే అక్కడ అనేక రకమైన ఈ సమస్యలు ఎదుర్కోవాలేమో. మనం ఏ కేసులు అని ఇవని బెదిరిస్తారు, మేము వచ్చిన తర్వాత భూములు వెనక్కి లాగేసుకుంటామని చెప్పేసి అని అంటారు. ఈ తలనొప్పులన్నీ మనకెందుకని చెప్పేసి ఎవడన్నా వస్తాడా? ఎంతటి లోఫర్గాలని నేను ఎప్పుడు చూడలేదన్నమాట. పరిశ్రమల మీద కేసులు లేవు. మరి ఏ యాదవ్ చెప్పాడో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా చెప్పిన యాదవ్ని చెప్పించి కొట్టాలి. నాకు గురుమూర్తిని అనే ఉద్దేశం నాకు లేదు, కానీ చెప్తున్న ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చూసుకోవాలి. మీరు ఒక పక్కన క్రెడిట్ దొబ్బేస్తానని చూస్తారా, ఇంకో పక్కన మీ నాయకుల చేతి కేసులు ఏం చేస్తారా? ఒకటే ఉద్దేశం అండి, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత అంతా కూడా పని పాట లేకుండా 5కి 10కి అడుగు తింటా ఉంటే జగన్మోహన్ రెడ్డి నేను వచ్చిన తర్వాత మీ బతుకులు మార్చేస్తాను, సంవత్సరానికి 15,000 రూపాయలు మీ ముఖాన్ని ముష్టేస్తాను, ఆ 15,000 రూపాయలతో మీరు బతికే తిరిగానని చెప్పేసి అనే ఆలోచన. ఎందుకంటే పరిశ్రమలు వచ్చినాయి, స్వయం ఉపాధి పెరిగింది, ఎవరికాడు సంపాదించుకుంటున్నాడు. నువ్వు సంవత్సరానికి ఇచ్చే 15,000 ఎవరికి కావాలి? నెలకు ఒక 20,000 25,000 సంపాదించుకుంటాడు. ఇవాళ తక్కువ లెక్కెత్తే ఏ నెల ఎవరైనా సరే నెలకి 20,000 నుంచి 25,000 తక్కువ సంపాదించుకుంటట్లా. తక్కువలో తక్కువ 20,000 గ్యారంటీ. అన్న మనకి సంవత్సరానికి 15,000 రూపాయలు వేస్తానంటాడు పథకాల పేరుతోటి. సో ఇప్పుడు మనం సంపాదించుకున్నామంటే అన్న చెప్పే బోకు మాటలు మనం వినం. ఎవడు ఓటేయడు అన్నకి. రాజకీయంగా అన్నకి పెద్ద దెబ్బ పడిపోతాయి. కాబట్టి ఇప్పుడు ఈ కేసులు వేయించడం కావాలంటే మీరు సోషల్ మీడియాలో చూడండి ఒకసారి. ప్రతి పరిశ్రమ పైన ఏదో రకంగా ఏడుస్తారు. రావద్దని మెయిల్స్ పెట్టడం, బెదిరించడం, భూములు వెనక్కి లాగేసుకుంటాం అని చెప్పేసి అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, ఇవన్నీ ఏంటంటే రాష్ట్రంలో ఉన్న యువత బాగుపడకూడదు, ఎవడో సంపాదించుకోకూడదు. అందరూ అడుక్కు తినే స్టేజ్లో ఉంటే నేను వచ్చి 15,000 రూపాయలు ఇచ్చేస్తానని చెప్పేసి మన కంటికి దేవుళ్ళకి కనిపోవడం, తర్వాత నా ఫోటో దేవుడి మీద ఎట్టేసుకోవాలనే ఆలోచన విధానాలు ఇవన్నీ. ఈ విధానాలు జగన్మోహన్ రెడ్డి గారు మానుకుంటే మంచిది.